ముందుగా అందరికీ నా నమస్కారం. ఈ వీడియోని ఫస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా మరిన్ని వీడియోలకి చేయడానికి నాకు ఉత్సాహం కల్పిస్తుంది కాబట్టి లైక్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోని వాచ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ టైం చేసిన వాళ్ళు అయితే మన ఎల్లిగాడు గంజా అవుతున్నావు. దానికి గంజి అంటే ప్రాణం అన్నమాట. గంజి పువ్వ. పెట్టే ఈ మన పొలం కాడ ఉండే కోతిపూల చెట్లు. ఈ చిన్నప్పుడు మనం మంచిగా ఆడుకునేది అనమాట ఈ కోతిపూల చెట్టుతోని. దీనికి గింజలు గిట్టుంటాయి అనమాట. బ్లాక్ కలర్ అయితే ఇది. కర్రీలు వేసిన నాటు మంచిగానే పచ్చబడ్డది, వర్షం పడ్డది. తర్వాతకి అలా వేసిన తర్వాత కంటిన్యూగా వర్షమే. ఇక వర్షం వచ్చి మొత్తం గన్లు పడ్డాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక అవి వేయలేక చచ్చిపోతున్నాం. ఏం చేస్తాం? ఇక రైతుల పరిస్థితి అట్లుంటుంది అనమాట. ఒక్కరోజు రైతు జీవితం గడపాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అక్షులేంద్ర నాయన కీస్ కీస్ అంటూ కాకు కాక్ 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 అంటుంది. శబ్దాలు మంచిగా న్యాచురల్ శబ్దాలు వింటుంటే మనకి ఎంతో మంచిగా అనిపిస్తుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా గైస్. మా బావి కాడ ఒకప్పుడు వాటర్ లేవన్నమాట. వాటర్ లేకపోతే ఇది మా తాత తవ్విచ్చిండు అనమాట. బావి తవ్విచ్చిండు. అప్పట్లోనే బొచ్చడు పైసలు అయినాయంట. 2 ఎకరాలు వచ్చినాయంట ఈ బావి తవ్విచ్చే పైసలు. బయట భూమి అంతే. ఇక అప్పుడు వాటర్ లేదు కాబట్టి మా తాత ఈ బావి తవ్వించిండు. దాదాపు మా తాత చచ్చిపోయి ఇప్పుడు దగ్గర 50 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇట్లుంది దీని పరిస్థితి. ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చినాయి చెర్లకి. ఇది ఎప్పుడు నిండే ఉంటుంది. ఎండాకాలం వస్తే జర్ర అట్లా ఎండిపోతుంటాయి. మా తాతకు వచ్చేసి 7 కొడుకులు అనమాట. మా డాడీ చిన్న కొడుకు కాబట్టి మా నాన్నమ్మ ఇట మస్తు మంచిది ఉండే. ఇక నేను చిన్నగా ఉన్నప్పుడే కొంచెం 6th క్లాస్ అనుకుంటే చనిపోయింది. నాకు మస్తు బాధ కలిగింది. దగ్గరనే ఇటు కాటమయ్య స్వామి గుడి ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా అంటే బోనాల పండుగ కానీ ఇక గౌడ్స్ ఎక్కువ జరుపుకుంటారు అనమాట. ఇప్పుడు జర గుడి ఇట్లుంది కానీ ఇంకా బోనాల ఫెస్టివల్ టైమ్స్లో చాలా అంటే చాలా ఈ పెయింటింగ్స్ కానీ అవి వేసి అలంకరణ చేస్తారనమాట. ఇక్కడ సైడ్ ఏమో నాకు ఆ దేవుడి పేరు తెలియదు అనమాట. ఇక్కడ సైడ్ ఎల్లమ్మ తల్లి ఉంది. ఓకేనా? చూడండి గోకరంలో ఫేమస్ కాటమయ్య స్వామి గుడి. ఇక్కడ చూసుకుంటే మన నందేశ్వరుడు ఉండు. ఇక్కడ దేవుడు మొక్కితే మనకి ఏదైనా కోరికలు నెరవేరుస్తాయంట 100%. కొంచెం దూరంలోనే మనకి మడేలే స్వామి గుడి ఉందన్నమాట మా పొలం దగ్గర. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ యాప చెట్టు ఉంటుంది. యాప చెట్టుకి మనం ఏమన్నా బలి ఇచ్చినప్పుడు కాళ్ళు కానీ మేక కాళ్ళు కానీ కోడి కాళ్ళు కానీ కడతారనమాట. చాలా సూపర్గా ఉంది ఈ గుడి. ఒకసారి మీరు గిట్ట విజిట్ చేయండి. చాలా బాగుంది. మొన్న పడ్డ వర్షానికి ఇది మళ్ళీ నాటేయాలన్నమాట. చాలా విపరీతమైన గన్లు పడ్డాయి. ఎక్కలేని వర్షం రా నాయన. ఆ వర్షం ఏంది, ఆ కథ ఏంది, నేనైతే చూడలే అంతగానం వర్షము. అసలు
మరీ ఎక్కువ మరి ఘోరంగా పడ్డది అనమాట. చూడండి ఎట్లా పడ్డదో, మరి ఘోరంగా పడ్డది.